తాండవం ఏదైతే సాంగ్ ఉందో తండేల్లో అది నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సాంగ్ సో నా చైతన్య డాన్స్ చేయడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. తనకు డాన్స్ ఎవరైతే రాదన్నారో నవరంధ్రాలు మూసుకునేటట్టు చేశారనమాట. సో నోరు ఒకటే కాదు, నవరంధ్రాలు మూసుకునేలా చేశారు. ఈ ఒక్క సో నన్ను డైరెక్టర్ యూజ్ చేసుకోవట్లేదు, కొరియోగ్రఫర్ యూజ్ చేసుకోవట్లేదు. యూజ్ చేసుకుంటే నేను ఈ విధంగా డాన్స్ చేస్తాను అని చెప్పేసి చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. తండ్రిలో తను ప్రాణం పెట్టి పోసారని చెప్పుకోవచ్చు అనమాట. సో తన ప్రాణం మొత్తం పెట్టేశారు. మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదులే కానీ తన ప్రాణం అయితే లిటరల్లీ పెట్టారని చెప్పుకోవచ్చు అనమాట. సాయి పల్లవితో పోటాపోటీ డాన్స్ చేయడం అనేది ఆషామాషి విషయంగా అయితే కాదు. సో తను ఆడుతుంటే సో నాకు నిజంగానే శివుడు వచ్చి తాండవం చేస్తున్నారా అనేసి నాకు అనిపించింది అనమాట. అంత బాగా తను డాన్స్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఒక అక్కినేని అభిమానిగా చెప్తున్నాను. సో నాగార్జున అభిమాని యాక్చువల్గా నేను. సో ఎంత బాగా అంత బాగా డాన్స్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీలో ద మోస్ట్ డాన్సర్ అయితే ఇది ఎవరైతే చెప్పాలంటే ఒక అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అఖిల అని చెప్పుకోవచ్చు అనమాట. సో అఖిల్ని కూడా బీట్ చేసే విధంగా సో ఈ డాన్స్ అయితే ఉండడం అయితే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ డాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సాంగ్ థియేటర్లో చూస్తే అందరికి పూనకాలన్నమాట. మహాశివరాత్రి నాడు సో అందరూ శివాలెత్తిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. శివరాత్రి సాంగ్ కి సో ప్రతి శివరాత్రికి ఈ సాంగ్ ఒక పెద్ద హైలైట్ అవ్వబోతుంది, పెద్ద అసెట్ అవ్వబోతుంది అనమాట. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాగ చైతన్య ఎవరైతే డాన్స్ రాదు అని అన్నారో వాళ్ళందరూ ముక్కును నోరు అంత ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలు మూసుకునేది పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ద టాప్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మనం చూస్తే శివతాండవం అయితే ర్యాంప్ పాటించారని చెప్పుకోవచ్చు అనమాట. మన డాన్సింగ్ క్వీన్ ఆల్రెడీ సాయి పల్లవితో పోటాపోటీ అయితే చేశారు. అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, అఖిల్, సునీల్, ఎన్టీఆర్ వీళ్లకు ధీటుగా మన చేశారని చెప్పుకోవచ్చు నాగ చైతన్య గారు. ఇంకా రామ్ పోతని ఉన్నారు మన డాన్సర్స్ అయితే, వీళ్లకు ధీటుగా అయితే చేశారని చెప్పుకోవచ్చు అనమాట. డాన్స్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారోజ్ రాథోడ్ రివ్యూస్.